హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. షరారా టాప్ కటింగ్ అనేది ఆల్రెడీ చూసాం కదా. ఈరోజు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది చూద్దాం. ఫస్ట్ నెక్ కట్ చేసుకుని ఈ విధంగా బకరం పీస్కి లైనింగ్ పీస్ని అటాచ్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ నెక్ కటింగ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. మొదటగా హ్యాండ్ని తీసుకుని లైనింగ్ పీస్ రాంగ్ సైడ్ రైట్ సైడ్ చెక్ చేసుకుని పెట్టుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఈ విధంగా లైనింగ్ పీస్ నుంచి లైనింగ్ రైట్ సైడ్ బయటకు ఉండేలా చూసుకుని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్కి పైపింగ్ వేస్తున్నాం, అందుకోసం లైనింగ్ పీస్ని ఈ విధంగా అటాచ్ చేస్తున్నాం. ఈ విధంగా హ్యాండ్ చుట్టూ కూడా లైనింగ్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో మిషన్ ఆపుతూ సూది కిందికి దించి నెమ్మదిగా హ్యాండ్ చుట్టూ కుట్టు వేసుకోవాలి. ముడతలు రాకుండా చూసుకోండి కుట్టు వేసుకునేటప్పుడు. ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపు హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ యొక్క మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ కోసం స్ట్రైట్ పీస్ తీసుకుని, హ్యాండే కాబట్టి స్ట్రైట్ పీస్ తీసుకున్నా కూడా సరిపోతుంది. పైపింగ్ కోసం రౌండ్ కరువులు తిరగాలనుకుంటే ఖచ్చితంగా క్రాస్ పీసులు కట్ చేసుకోవాలి. ఈ స్ట్రైట్ పీస్కి ఒకవైపు 1/2 ఇంచు మడత వేసుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ అనేది ఈ విధంగా పైవైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం పైపింగ్ థ్రెడ్ ఎంత సన్నగా తీసుకుంటే పైపింగ్ అనేది అంత సన్నగా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ వేస్తే డబుల్ పాదం పైన కూడా చాలా నీట్గా వస్తుంది. ఇలా చివరి వరకు ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ తిప్పి 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చి మరొక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా సన్నగా పైపింగ్ అనేది వస్తుంది. ఇది ప్యాంటుకి ఆపోజిట్ కలర్ తీసుకున్నాను పైపింగ్. అదేవిధంగా బ్యాక్ సైడ్ నెక్ కోసం ఈ విధంగా క్లాత్ని అటాచ్ చేసుకోండి. ఫస్టే నెక్కి క్లాత్ అటాచ్ చేసేసుకుంటే నెక్ తిప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది మీకు. నెక్ చుట్టూ కూడా కుట్టు వేసుకుని కొత్తవారు కూడా ఈ విధంగా ట్రై చేయండి, నెక్ ఈజీగా తిరుగుతుంది. ఇప్పుడు మనం క్లాత్ పైన కుట్టుకున్న
నెక్ను కరెక్ట్గా మిడిల్లో ఉంచాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని 2 పిన్స్ పెట్టుకోండి. అటు ఇటు నెక్ కదలకుండా ఉంటుంది. ఇప్పుడు నెక్ చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి. రౌండ్ దగ్గర కర్వ్ తిప్పేటప్పుడు కొంచెం నెమ్మదిగా రౌండ్ తిరిగేటట్టుగా చూసుకుంటూ నెక్ అనేది తిప్పాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి నెక్ చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. నెక్ దగ్గర వేసిన కుట్టు కట్ అవ్వకుండా నెమ్మదిగా కట్ చేసుకోండి. నెక్ చుట్టూ కూడా నాట్స్ పెట్టాలి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ ఇలా ఇవ్వడం వల్ల రౌండ్ షేప్ నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు పిన్స్ ఓపెన్ చేసుకుని ఈ విధంగా క్లాత్ని రివర్స్లో తిప్పాలి. నెక్ను నీట్గా అడ్జస్ట్ చేసుకుని లైనింగ్ పీస్ అనేది బయటికి కనిపించకుండా ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ నెక్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు లైనింగ్ వైపు క్రిందన ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఒకసారి, ఇంకొక హాఫ్ ఇంచ్ ఇంకొకసారి 2 మడతల కింద వేసుకుని కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు కుట్టు వేసుకుని ఇప్పుడు టాప్కి లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి చుట్టూ కూడా ఈ విధంగా కుట్టు వేసుకోండి. ఇలా టాప్ని అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టూ కూడా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ పీస్ను కింద వైపు 1 ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకోండి.
ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఈ విధంగా లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ దగ్గర ఈ విధంగా పిన్స్ పెట్టుకుని డ్రెస్ యొక్క మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోండి. మన నెక్ కుట్టేటప్పుడు కదలకుండా ఉండడం కోసం. ఇప్పుడు క్యాన్కి కట్ చేసుకున్న నెక్ పీస్ను ఈ విధంగా మిడిల్లోకి వచ్చేటట్టుగా పెట్టుకుని నెక్తో కలిపి ఈ విధంగా పిన్స్ పెట్టుకోండి. మనం స్టిచ్ వేసుకునేటప్పుడు నెక్ కదలకుండా ఉంటుంది. ఏ విధంగా అయితే బ్లౌజ్ నెక్ కట్ చేసుకున్నామో అదే విధంగా చుట్టూ కూడా కుట్టు వచ్చేటట్టుగా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా నెక్ పీస్ను ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఉంచి మిగతా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రివర్స్ చేసుకుని ఈ కర్వ్స్ అన్నీ కూడా బయటకు వచ్చేటట్టుగా నీట్గా తీసి పెట్టుకుని చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. ప్రజెంట్ ఈ నెక్ బాగా ట్రెండ్లో ఉంది కదండి. ఈ నెక్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. కర్వ్స్ ఉన్న ప్లేస్లో నీట్గా కుట్టుపడేటట్టుగా చూసుకోండి. ఈ విధంగా నెక్ మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి. నెక్ షేపు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నెక్ చుట్టూ ఈ విధంగా లైనింగ్ పైన మాత్రమే కుట్టు పడేటట్టుగా చూసుకుని 4 సైడ్స్ కుట్టు వేసుకోండి. నెక్ దగ్గర ముడతలు రాకుండా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకుని పెట్టుకుని ఇప్పుడు ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు ఈ విధంగా షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఖర్చుతో షోల్డర్ దగ్గర కుట్టు వేసుకోండి.
దీనిపైన మరొక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాం. ఫ్రంట్ లోతు తీసుకున్న పార్ట్ ఫ్రంట్కి రావడం కోసం ఇలా ఫ్రంట్ బ్యాక్ చూసుకుని షోల్డర్కి ఎంతైతే ఖర్చు తీసుకున్నామో చూసి మార్క్ చేసుకుని హ్యాండ్కి లోతు తీసుకున్న వైపు ఫ్రంట్కి వచ్చేటట్టుగా ఒక మార్క్ చేసుకోండి. హ్యాండ్ లెంత్ ఎంతైతే కావాలో ఒకసారి చెక్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మధ్య నుంచి హ్యాండ్ మధ్యన స్టార్ట్ చేసుకోవాలి కుట్టు అనేది. హ్యాండ్స్ ఈ విధంగా జాయిన్ చేయడం వల్ల రెండు వైపులో కూడా ఖర్చులు ఈక్వల్గా వస్తాయి. ఇదే విధంగా వెనక వైపు కూడా హ్యాండ్ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ మొత్తం అటాచ్ చేసుకుని మరొక కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా మరొక వైపు హ్యాండ్ కూడా అటాచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసుకోండి. మరొక కుట్టు కూడా వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ చూద్దాం. ఫస్ట్ హ్యాండ్ లూజ్ నుంచి స్టార్ట్ చేయాలి. హ్యాండ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకుని ఒక మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక మార్కు, ఈ విధంగా క్రాస్కి వచ్చేటట్టుగా మార్క్ చేసుకుని మార్క్ పైన కుట్టు వచ్చేటట్టుగా కుట్టు వేసుకోవాలి. రెండు కుట్లు ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకుంటూ టాప్ మొత్తానికి మనం ఎంతైతే ఖర్చు తీసుకున్నామో ఆ ఖర్చుని ఈ విధంగా మార్క్ చేసుకుని కరువు వచ్చేటట్టుగా చూసుకుని స్టిచ్ వేసుకోవాలి. సైడ్ కట్స్కు ఎంతవరకు అయితే మార్క్ చేసుకున్నామో అంతవరకు కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా పావించు గ్యాప్తో మరొక రెండు కుట్లు వేసుకోండి.
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఖర్చు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచి మిగతాది కట్ చేసుకోండి. మధ్యలో ఈ విధంగా చిన్న చిన్న కట్స్ ఇవ్వండి. నడుము దగ్గర కరుస్ దగ్గర ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది. అదేవిధంగా రెండో వైపు కూడా కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు కట్స్ ఎలా కుట్టాలి అనేది చూద్దాం. కట్స్ కోసం ఎంతైతే మనం ఖర్చు తీసుకున్నామో అంత ఖర్చు కూడా మనకి ఫోల్డింగ్ వచ్చేటట్టుగా ఈ విధంగా 1/2 ఇంచ్ ఒక మడత వేసి ఇంకొక 1/2 ఇంచ్కి ఇంకొక మడత వేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ షరారా టాప్ మీదకి ప్యాంట్ కూడా ఆల్రెడీ స్టిచ్ చేసామండి. అది మన ఛానల్లో ఉంది, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. ఈ విధంగా కట్స్ వేసుకోవాలి. పై వైపున ఈ విధంగా మిషన్ పాదంను సెట్ చేసుకుని మళ్ళీ క్రింద వైపుకు కుట్టు అనేది వేసుకోవాలి. ఈ మెథడ్లో టాప్ కట్స్ అనేవి స్టిచ్ చేసుకుంటే మంచి నీట్ ఫినిషింగ్తో టాప్ రెడీ అవుతుంది. మరొక కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా మరొక సైడ్ కూడా కట్స్ స్టిచ్ చేసుకోవాలి. టాప్ లెంత్ తక్కువ కాబట్టి కట్స్ అనేవి తక్కువగా వస్తున్నాయి. అదేవిధంగా మరొక కుట్టు కూడా వేసుకోవాలి. ఈ విధంగా కట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత క్రింద వైపు ఫోల్డింగ్ కోసం 1 ఇంచు మడత వేసుకొని కుట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా క్రింద మడత కోసం స్టిచ్ వేసుకోండి.